చర్చికి రానిచ్చేవాడు కాదు. కానీ మా అమ్మ మా గురించి బాగా ప్రార్థన చేసేది. మా నాన్న అయితే బైబిల్ మాత్రం విసిరి కొట్టేవాడు. అట్లా చేసినా కానీ మా అమ్మ మాత్రం ఎప్పుడైనా మందిరానికి వచ్చేది. మా అమ్మలో కూడా చర్చికి వెంట తీసుకెళ్ళేది. అప్పుడు మా అమ్మతో పాటు మా అమ్మ కూడా వచ్చేది. తర్వాత అలా చర్చికి వస్తూనే ఉండేది. మా నాన్న కూడా ఒకసారి రెండుసార్లు వచ్చాడు. అయినా కానీ ఆయన మనసు మార్చుకోలేదు. ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల మా నాన్న చనిపోయినాడు. అప్పుడు చెదిరిపోయిన వారిలాగా నేను అన్నయ్య మందిరానికి అయితే రాలేదు. ఇష్టం వచ్చినట్టు తిరిగేది. తర్వాత మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను పట్టించుకోకపోయేది. అప్పుడు జానకులు ఉండేది, కుమారన్నకులు ఉండేది. అయితే నిజమైన దేవుడు యేసు ప్రభువే, మందిరానికి వెళ్ళాలి, ఆయననే నమ్ముకోవాలని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నేనైతే బయటనే తిరిగేది. ఎందుకంటే హృదయం కఠినం చేసుకునేది. ఇక్కడనే నార్కపల్లి హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆదివారం వచ్చిందంటే గ్రౌండ్కి వెళ్ళి ఆటలు ఆడేది. అప్పుడు ఇక్కడి నుంచి వాక్యం వినపడేది. అప్పుడు ప్రేమంకులు ఉండేది. తర్వాత వాక్యం వినిపిస్తూనే ఉండేది. ఆదివారం నాకు ఏదో ఒక దెబ్బ తాగేది. నెక్స్ట్ ఆదివారం దాకా అది నయం కాకపోయేది. ప్రతిసారి అలా జరిగేది. నెక్స్ట్ వీక్ కూడా అలాగే జరిగేది. నేను చర్చికి పోతా, ఈ వారం నాకు ఏం కావద్దు అనుకునేది. హృదయ కఠినం చేసుకుని చర్చికి రాకుండా మళ్ళీ బయట జరిగేది. ఇట్లనే నాకు ఎప్పుడన్నా న్యూ ఇయర్ అట్లా వచ్చి వాగ్దానం తీసుకొని వెళ్ళిపోయేది. కానీ 10th అయిపోయిన టైంలో, 10th ఫెయిల్ అయినా 10th అయిపోయిన టైంలో మేము ఆటో తీసుకున్నాం. అప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. తర్వాత మా అమ్మ చర్చికి తీసుకొని వచ్చింది. అయితే అప్పటి నుంచి కంటిన్యూగా మందిరానికి వచ్చింది. కాకపోతే నాకు విషయం అయితే ఏం తెలుసు, నిజమైన దేవుడు వేసుకోవాలి, చర్చికి పోవాలని చెప్పి అనుకునేది. కానీ ఉదయం కంటిన్యూ చేసుకొని రాలేకపోయేది. కాకపోతే ఎప్పుడైనా ఆదివారం రోజు బైబిల్ చదువుకొని వాక్యం చదువుకొని ఉంటే ఆ రోజు ఎలాంటి అవమానం కానీ లేకపోతే దెబ్బగా దాగపోయేది. లేకపోతే మందిరానికి రాకుండా ఉత్తర తిరిగి మాత్రం సండే రోజు ఏదైనా అవమానం జరిగేది, ఏదైనా దెబ్బన తగ్గేది. మళ్ళీ నెక్స్ట్ సండే వరకు అది గుర్తుండేది. అట్లాంటి పరిస్థితిలో నేను ఉన్నాను. తర్వాతకి గోవిందపుల్ టైంలో ఇక్కడ రెగ్యులర్గా చర్చికి వచ్చి నేను అప్పుడు రక్షింపబడ్డాను. అందుకు కూడా మా అమ్మ ప్రార్థనే కారణం. తర్వాత నేను ఒక ఆటో కొనుక్కున్నా. నాకు ఒక తమ్ముడు పరిచయం. ఆ తర్వాత నీరజ అతని ద్వారా పరిచయం నాకు కలిగానే నేను మందు వీళ్ళు ఎలాంటి తాగకుండా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి అతను గమనించి మా అక్క బిడ్డ ఉంది చేసుకుంటావా అని అన్నప్పుడు సరే తమ్ముడు చూద్దాంలే అనుకునేది. అతను మాత్రం వాళ్ళ ఇంట్లో చెప్పిండు. ఆమె కూడా చిన్నప్పుడు రూతు చెప్పినప్పుడు విని సండే స్కూల్కి వెళ్ళి అప్పుడు కొంచెం విశ్వాసం ఉండేదంట. తర్వాత ఆ విధంగా దేవుడు మమ్మల్ని జతపరిచినాడు. దీన్ని బట్టి దీనికి ఫస్ట్ కుమార్తెలు ఇచ్చినాడు, రెండో కుమార్తెలు ఇచ్చినాడు. నా పేరు సునీల్ అని పెట్టడానికి మా అమ్మ పెట్టింది. తర్వాత కానీ మా నాన్న ఒప్పుకోలేదు, రమేష్ అని పెట్టిండు. 1వ తరగతిలో మా నాన్న విజయవాడకు పోయినప్పుడు మా మామ ఒక ఆయన రమేష్ అని పేరు ఎక్కించిండు. మా నాన్న భయపడి. అయితే తర్వాతకి మేము నారపల్లిలో అక్కడ బతకడానికి వెళ్ళాము. మా నాన్న హమాలి పని చేసేవాడు. అక్కడికి వెళ్ళి స్కూల్లో మా నాన్ననే సునీల్ అని పేరు పెట్టించు. అట్లా మా అందరి పేర్లు సునీత, సురేష్, సునీల్, సువార్తగా ఉన్నాయి. అట్లా సిమిలర్గా పెట్టడానికి దేవుడు మాకు సాయం చేస్తూ వచ్చినాడు. నీరజకు
ఉద్యోగ విషయాల్లో కూడా సంఘం అంతా ప్రార్థన చేసింది. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు డీసీఎంకి వెళ్ళి సరిగా మందిరానికి రాకుండా ఉండేది. అందుకే నాకంటే చిన్నవాళ్ళ కంటే కూడా నేను ఆత్మీయంగా వెనుకబడుతూ వచ్చినాను. చిన్నప్పటి నుంచి మందిరానికి వచ్చినప్పటికీ ఆత్మీయంగా వెనుకబడడానికి కారణం ఏంటంటే విశ్వాసం ఉంది కానీ ఉదయకార్యక్రమం చేసుకొని బయట తిరిగేది. అట్లాంటి పరిస్థితి నుంచి దేవుడు నన్ను రక్షించినాడు. ఇప్పుడు పూర్తిగా దేవుడి సన్నిధిలో ఉండలాగా దేవుడు చేసిన డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ప్రభా నేనే చదువుకుంటుంది, నాకు ఉద్యోగం ఇస్తే నేను ఆ డ్యూటీ పనిచేసి ఫుల్ టైం మందిరానికి వచ్చే సహాయం చేయాలి, లేకపోతే మాకు వేరే సోర్స్ లేదు. ఇట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సంఘం అంతా ప్రార్థన చేసింది. దేవుడు మాకు వేరే ఉద్యోగం ఇచ్చినారు. నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్తున్నాను. నాకు అనారోగ్య పరిస్థితులు కూడా చాలా వచ్చినాయి. చెప్పాలంటే మోతిపల్లి రాలబట్టాడు దేవుడు. ఎందుకంటే తెలిసి నేను ఉదయకార్యం చేసుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. చేయి ఒకసారి దెబ్బ తాకింది, ఇంకా 3 ఆపరేషన్ సర్జరీలు జరిగినాయి. అంటే ప్రేమించే కుమారుడిని ఆయన శిక్షిస్తూ వస్తాడని వాక్యం మనం విన్నాము. అట్లా దేవుడు నన్ను కాపాడుతూ వస్తున్నాడు. సంఘం కూడా మా కొరకు బ్రదర్స్ కూడా ఎంతో ప్రార్థన చేసి అన్ని విషయాల్లో మాకు తోడై ఉన్నారు. అందుని బట్టి దేవుని వందనాలు. ఈరోజు చిన్న పేరు పెట్టే విషయంలో ప్రేమ కలిగి ఉంటున్నాం. అదేవిధంగా మేము ఇక్కడి నుంచి దేవరపుల వెళ్ళాలి. 28వ తారీఖు రోడ్డు రీజాయినింగ్ కావాలి. అందుకు కూడా ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. చిన్న సాక్షి దేవుడు ఇచ్చిన వాళ్ళ సాక్ష్యం కొరకు మతాలను ప్రార్థన కాంగ్రెస్ నిజంగా నాకు మరి వాళ్ళకు మంచి ఉద్యోగం కూడా అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు చెల్లించుకున్న దేవా. ఉద్యోగం వచ్చిందని కాదు, అది ఏ విధంగా కొనసాగించుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో మరి అధికారులు లోపడి ఉద్యోగం కూడా మరి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కానీ నీ కాపులు ఇచ్చి నీ బిడ్డలకు నాకు కావాల్సిన అవసరాలు తీర్చి ఆరోగ్యవంతంగా వచ్చి మీరే అయిపోతారని ప్రారంభిస్తున్న దేవా. సునీల్ సాక్ష్యం తండ్రి మరి హృదయాన్ని కఠినం చేసుకున్న దేవా, కఠిన వాసం హృదయాన్ని దాన్ని మరి రాజు హృదయం నీటి కాళ్ళు తిప్పినట్టుగా తిప్పి నాన్న మీ మందిరానికి అంటు పెట్టుకొని కూడా ఉన్నారు దేవా. నిజంగా తండ్రిగా కూడా నాన్న మరి మందిరం కట్టేటప్పుడు కూడా నాన్న మరి తట్టం వచ్చిన ఎన్నో పనులు చేసిన దేవా. నిజంగా తను మందిరం మూసేది అట్లన్నీ తెలియదు దేవా. ప్రయాసానికి ప్రతిఫలం కూడా దయచేసినందుకు కూడా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు నాన్న మరి చిన్న బిడ్డ విషయంలో నాన్న మరి ప్రేమ పేరు పెట్టే విషయంలో కూడా మీరే సహాయం చేసి, అన్నం పుట్టే విషయంలో కూడా మీరే సహాయం చేసి మీరే మరి పొందాలని నాకు మరి మీరే నాన్న తోడుగా నడిపించి మీరే మరి పొందాలని ఘనత మహిమ ఆరోపిస్తుంటూ ఆ సాక్ష్యాన్ని కూడా దీవించి మీరే మరి పొందాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్.